ఏమిటి 8,900? 6 నెలల్లో అమ్మాయి గారు పెట్రోల్ ఖర్చండి. 6 నెలలు అంత పెట్రోల్ ఖర్చా? అవును సార్. పెట్రోల్ పోసావా లేకపోతే బంగారం కరిగించి పోసావా? పెట్రోలే సార్, బిల్లు చూసుకోండి. సరే, నీ డబ్బు అర్జెంటుగా రావాలంటే ఒక మార్గం చెప్పమంటావా? అందుకే కదా సార్ తమ దగ్గరికి వచ్చింది. ఆ కారు అమ్మేసి మీకు రావాల్సిన డబ్బు తీసుకుని మిగతా పరమేశ్వర గారికి ఇచ్చేయండి. వాట్? నా కారు అమ్మేశారా? అవునమ్మా. అసలు కారు అమ్మింది ఎవరు? ఎవరిని అడిగి అమ్మారు? బిల్స్ నెలల కొద్దీ పేరుకుపోతున్నాయని మీ వారిని కలవమన్నారు మా ఓనర్ గారు. కలిశాను. కారు అమ్మేయమన్నారు. ఈ బుక్ సాయంకాలం ఇస్తామన్నారు. ఎంత ఇదైతే మాత్రం మీ ఆయన నీతో చెప్పకుండా ఇంత పని చేస్తాడా? అత్త సొమ్ముని అల్లుడు దారిపోసాడంటారే, మీ ఆయన కరెక్ట్ గా ఆ పనే చేశాడు. అదే నేనైతేనా? అల్లుడు గారు కారు అమ్మేయమన్నారా? అవును సార్. ఈ చెక్కు నాకు ఇవ్వమన్నారా? అవును సార్. మరి ఈ విషయం మా గీతకు తెలుసా? ఇందాకే సర్వీస్ స్టేషన్కి వచ్చారు. ఈ విషయం తెలిసి కోపంగా వెళ్ళిపోయారు సార్. సరే, నువ్వు వెళ్ళు. హలో, ఆర్ట్స్ కాలేజ్ లెక్చరర్ మిస్టర్ మురళీ ఇస్ దే? స్టాఫ్ రూమ్ లో ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, నా కారు ఎందుకు అమ్మారు? అసలు అమ్మే అధికారం మీకు ఎవరిచ్చారు? మీరేమైనా దాన్ని కొన్నారా? ఆ విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. నో, ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. నాతో మాట మాత్రమే చెప్పకుండా నా కారు అమ్ముతారా? మీ జీతం దాంట్లో పోతే పెట్రోల్ విలువైనా చేయదు. గీత, నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు మర్చిపోతున్నావు. మర్చిపోయింది మీరు. మీ అంతస్తుని మీ స్థానాన్ని మర్చిపోయి ప్రవర్తించారు. గీత, ఇంకేమైనా బుద్ధి ఉందా? చేసిన దౌర్భాగ్య పని చాలక ప్రతి కారు కోసం నలుగురు ముందు వచ్చి నన్ను అవమానిస్తావా? నాతో చెప్పకుండా నా కారు అమ్మి నన్నెంత అవమానపడతారో మీకు తెలుసా? నేను అవమానించాలి కాదు నా ఉద్దేశం. అసలు మన ఆదాయం ఏమిటో, మన ఖర్చు ఏమిటో. ఏమిటండి మీ బోర్డు ఆదాయం? మిమ్మల్ని మీ ఆదాయాన్ని నమ్ముకుంటే నేను గడ్డి తినాలి, నార చీరలు కట్టుకుని ఊరేగాలి. గీత, నేను పచ్చగా ఆనందంగా తిరుగుతుంటే మీ కళ్ళు కుట్టాయి. నన్ను చూసి ఓర్వలేక ఇంత నీచానికి నన్ను నన్ను కొడతావా? నా మీద చేయి చేసుకునే స్థితికి వచ్చావా? ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ జన్మలో మళ్ళీ నీ ముఖం చూడను. హెల్ విత్ యూ. గీత, గీత.